సతీష్ సతీష్ ఎంపీ ఎలక్షన్లో భాగంగా మన జగిత్యాల మండలానికి విచ్చేసిన పెద్దలు వాదిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే ఎంత కొట్టాడో మీ అందరూ తెలుసు. ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి మనం అందరం కష్టపడి పనిచేస్తూ మన సంజయ్ సార్కు గిఫ్ట్గా అంతకన్నా సారకట్ల మేర కన్నా ఎక్కువ మేయానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మనకు బాజిరెడ్డి గారు సుపరిచితులు, వారు చాలా రాజకీయంగా ఉన్నవారు. దానికి తగ్గట్టు పురాత గ్రామంలో చేస్తున్నాం. మళ్ళీ పురాత గ్రామానికి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మాకు కవితగా జరిగినట్టు ప్రతి గ్రామానికి వారిని మనం ఆహ్వానించి ఇప్పుడు ప్రచారంలో ఇప్పుడు కూడా తర్వాత వారికి తెలిసిన కూడా మన కాన్ఫరెన్స్లో ముఖ్యంగా వారు తిరుగుతారని కోరుకుంటూ వీరిని మన కాన్ఫరెన్స్లో అత్యధిక మేరతో గెలిపించి మెజార్టీ తీసుకెళ్తారని ఆశిస్తూ కోరుతున్నాను. సభాధ్యక్షులు సోదరులు, పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధికార సంఘం అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ గారికి, వేదికపై ఉన్న గౌరవ పెద్దలు, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నాయకులైన శ్రీ మాజీ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం. జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ గంగాధర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదికపై గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారికి, దేవసత్త గారికి, మండల అధ్యక్షురాలు, మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సీనియర్ నాయకుల విషయం ఇక్కడ ఉన్న నాయకులకు ఇప్పటికే తెలిసిపోతుంది. ఎందుకంటే అది మనం చెప్పేది కాదు. కొద్దిగా ఎక్కువ మన జిల్లాకు జగిత్యాలకు రాకపోయినా కానీ ఇప్పుడే ఎక్కడ మా తాటిపల్లి సాయిభక్తుడు సాయిరాం మనం పాదవులు మా నాన్నమ్మ మీ నాన్నమ్మ అకేయాలని చెప్పి, అంటే మన తాటిపల్లి గారు మొదలు పెడితే రేచిపల్లి కాడ కూడా కొంత బంధుత్వాలని అమ్మకం చెప్పి తెలిసింది. ఈ బంధుత్వాలు ఫ్రెండ్స్ ఇక వారికి పోగలరు. కానీ ఒక రాజకీయ నేపథ్యం, ప్రజల ముందు ఉండే తత్వం అది చాలా గొప్పది.
ఇంతకుముందే వారు పోరాటాలు చెప్పినట్టు ఒక గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి శాసనసభ్యునిగా చాలామందిని పెద్ద పెద్ద నాయకులను ఓడించారని చెప్తే వారిలో నేను ఓడించిన కాదు ప్రజలను గెలిపించారని చెప్పి చాలా హుందాగా మాట్లాడిన వారికి మరొకసారి ఈసారి కూడా విజయం కలగాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. వారి గురించి నాకు దాదాపు 36 నుంచి తెలుసు, 93, 94 నుంచి అంతకుముందు నాకు పరిచయం లేదు. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళ కంటే ఇంటున్నా. 96 అయితే ప్రత్యక్షంగా చూసినా అప్పటికే వారి వెంట ఉంచాను. దాంతోపాటుగా ఆ కమర్పల్లి మానాల ప్రాంతం నుంచి చాలామంది వారి బంధువులు కావచ్చు, వారి శిష్యులు నాకు ఆపరేషన్లకు వస్తుంది. ఈ రకంగా వారు వారి ప్రాంత అభివృద్ధికి ఎక్కడ పోటీ చేసినా కానీ వారంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చారు. మరి మన జగిత్యాల ప్రాంతంలో మరి ఇక మనకు తెలియదు ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు అనేది, కానీ ఈ ప్రాంతం నుంచి ఉంటారనే ఒక భావన మొన్న మనకు మీరందరూ నన్ను గెలిపించారు, ఓడిపోయిన నాయకులు ఉంటారని ఒక చర్చ జరుగుతూ ఉంది. వారు ఊరికి మనిషికి ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఫోన్లు చేశారు. అయినా కానీ మీరు వచ్చేది కొందరు ఆగుతున్నారు, కొందరు అక్కడ చూస్తున్నారు. ఇదంతా కూడా సహజంగా జరుగుతూ ఉంది. మరి మీ అందరూ తెలిసి నేను ఏదైనా ముఖం మీద మాట్లాడాను. ముందట ఇక్కడ ఎటువంటి లేదు. ఉన్నదంటే నేను ఒక పెద్ద మా పార్టీ ఒక ముఖ్యులో ఉన్నది అని చెప్పిన కొంచెం జయించాలి కూడా అధికార పార్టీ ఒత్తిడికి కొంతమంది చూస్తున్నారు సార్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. కానీ ఎంత చూసినా కానీ ఇంత తక్కువ సమయంలో మీకు నినాదం మొన్న చెప్పినాం. నేనంతా హోలీ పండుగని అయినా కానీ పొలాసలో కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికాను. ఇక్కడ కూడా ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. పేద నాయకులు పేద మగాలు మనకు ప్రాతినిధ్యం వహించింది. అప్పుడు మనకు ప్రతి గ్రామాల కొన్ని చోట్ల పల్లెటూరు కావచ్చు, దాదాపు అన్ని ఊరు తిరిగి తిమ్మాపురం కావచ్చు, లక్ష్మీపూర్ కావచ్చు, జాబ్తాపురం కావచ్చు, ధర్మారం కావచ్చు, పోతారం, కళ్యాణ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇటు మహిళ దాకా ఇక మా ఎంపీటీసీ గారు మా ఎంపీపీ గారు ఉన్న తాటమాయి అటు కట్కాపురం దానిక ఇటు బోర్డంపల్లి దానిక అంటే ఏ మూలం చూసినా కవితమ్మ గారు నిరంతరం ప్రజల మధ్య తప్పకుండా వారు లేని రోడ్డు మనకు తీరంతే. కానీ కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ నేను పత్రికల ద్వారా చూస్తూ నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవాలి దాని గురించి. మరి వారి రోడ్డు కూర్చోడానికి మరి ఒక గొప్ప నాయకుడిని మనకు అందించిన కేసీఆర్ గారు తప్పకుండా మరి వారు రోడ్డు కూర్చోని అంటూ మరి మొన్నటి వరకు ఈ 5 ఏళ్ళు రైతులకు రైతుల ముసుగులోని కొందరు నాయకులు మాయమాటలు చెప్పి కావచ్చు. కాంగ్రెస్ బీజేపీ ఒకటై కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో డిపాజిట్ పోగొట్టి గంప ముత్తగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ ఢిల్లీలో కొట్లాడుకుంటూ ఇగో ఇక్కడ గల్లీగా కలిసి అక్కడ పొంగుడుతూ కొట్టేసి ఆ పొంగుడుతూ నాయకుడిని గెలిపించింది. మరి మీ అందరూ తెలుసు. అప్పుడు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ తిట్టడం, ప్రజలు తిట్టడం, ఇంకో నాన్న తప్ప మన ప్రాంతానికి అభివృద్ధి చేసింది లేదు. ఎన్నడూ కూడా ఏదైనా మోడీ గురించో జై శ్రీరామ్ తప్ప పోస్టర్ల మీద ప్రత్యేకంగా వచ్చి నేను చేసినా చెప్పలేదు. ఆ జనరల్ పథకాలే అది కూడా మన రాష్ట్రానికి రావాల్సిన సరైన నిధులు కూడా రాలేదు. ఆ విషయాన్ని నేను అందరూ కూడా పత్రికల్లో చూసేది. మరి వారేమో ఆ రకంగా ఉంటే ఇవాళ చాలా నిరాడంబరంగా పొలాసలో నేను మొదటి స్ట్రీట్ చూసినా బాధపడిపోతున్నా కానీ నన్ను ప్రజలు ఎన్నిసార్లు గెలిపించారని చెప్తూ మీరందరూ కూడా నన్ను దయచేసి మళ్ళీ గెలిపించాలంటారు. మనం చూసిన సభలో మరి నేనైతే లైవ్ చూసినా అక్కడ వారు మాట్లాడిన మోడీ గారి గురించి కానీ నాకు తెలిసినట్టు మళ్ళీ గెలిపివని దయచేసి వచ్చిన మర్యాదలు మాట్లాడేది కలవలేదు. అంటే వారి ప్రవర్తన వారిని విమర్శిస్తున్నాను కాదు, వారి ప్రవర్తన కానీ ఎంతో హుందాగా ఇవాళ వారి కొద్దిసేపు 10 నిమిషాల ప్రసంగం మనం విన్నాం. మళ్ళీ మిగతా విషయాలు వారు చెప్తారు. ఈనాడు వారి విజయం కోసం పాల్పడే మా అక్క జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ జై తెలంగాణ నినాదం అనేది మన పార్టీకి ఊపిరి. ఈ నినాదం మన పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ ఎప్పుడైనా జై తెలంగాణ నినాదం చేస్తుందా? చేయరు అసలే. అంటే దీంతోనే తెలిసిపోతుంది మన పార్టీకి తెలంగాణ మీద ఉన్న నిబద్ధత ఎంత అనేది నినాదంతోనే తెలిసిపోతుంది.
ఇంకా మన జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వం రాలేకపోయింది. ఆ తర్వాత వారి ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే పనిచేసి మన సంజయ్ సార్ గారిని గెలిపించుకున్నామో ఆ విధంగా పనిచేస్తే తప్పనిసరిగా వారిని గెలిపించుకుంటాం. ఇప్పుడు మన ప్రాంతం ఎక్కువ రైతులతో కూడుకున్న ప్రాంతం. అప్పటికిప్పటికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా రైతు బంధు ఎంతమందికి వచ్చింది? ఒక్కసారి చేయలేవాళ్ళు లేవనుకోను. రైతు బంధు వచ్చిన వాళ్ళు అప్పుడు ఇప్పుడు రానులు లాగట్టుంది. ఇప్పుడు రానులు రైతు బంధు రానులు అంటే కొంతమంది ఉన్నారు. రుణమాఫీ చేస్తామన్న రుణమాఫీ లేనే లేదు. అంతకుముందు మోటార్ వైండింగ్ షాపులన్నీ మెకానిక్లు పని లేక అట్టి కూకుదురు. ఇప్పుడు వాళ్ళకి పని చేద్దాం అంటే తిందామంటే తీరిక లేకుండా మోటార్లు కలిపోతుంది. లో వోల్టేజ్ ప్రాబ్లం అవ్వలేదు. ఇక చివరి భూములు కొన్ని పెట్టకుండా భూములు వాళ్ళు ఏదో నమ్ముకొని పొలాలు ఎత్తే మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఎటు ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయి. వరదకాలకుండా ఇటు పక్కకి ఎండిపోతుంది. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత రైతుకి ఏం జరిగిందా అంటే రైతు బంధు లేదు, నీళ్లు లేవు, కరెంటు. మొన్న మన శాసనసభ ఎలక్షన్లో మన సంజయ్ సార్ గారి కోసం ఎలాగైతే మనం కష్టపడి రాష్ట్రమంతా ఒక లెక్క మనదొక లెక్క అన్నట్టు మన సార్లు గెలిపించుకున్నాము. అలాగే కష్టపడితే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా గెలిపించుకోవడం పెద్ద కష్టమేం కాదు. తప్పకుండా ఇంటికి తిరిగి ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాటిని ఎండగడుతూ మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగిత్యాలను ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు నాకు చిరకాల 14, 2018 మన 2023లో వారి కుమారుడు గెలిచిన ఆ గెలుపు నేను ఒకటే కోరుతా ఉన్నాను. అనుకోని పరిస్థితుల్లో మన ప్రభుత్వం పోయింది. మరి ప్రభుత్వం పోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. మరి ప్రజలను నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం చూసాం తెలంగాణ రాకముందు సుమారు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి సందర్భంలో కూడా మేము చూసాం. నేను అప్పుడు కూడా ఎమ్మెల్సీగా పనిచేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకోలేదు. కేవలం 5-6 గంటలు కరెంట్ ఇచ్చి మరి దులుపుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్లో ఒక ఆశను రేకెత్తించి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. మరి వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కేవలం 64 సీట్లు మాత్రమే ఈ రాష్ట్రంలో దాదాపుగా 119 ఉంటే 119లో సగం కంటే ఒక 300 సీట్లు అదనంగా గెలిచారు. నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ, మీ దగ్గర అప్రమత్తమై ప్రజల్లో చైతన్యం చేసి మీరందరూ కూడా కార్యకర్తలు నాయకులు నడుము కట్టి మీ జగిత్యాల జిల్లాలో 2 సీట్లు మీరు గెలిపించుకున్నారు. కానీ మనం గెలుస్తున్నాం కదా అని చెప్పి రాష్ట్రంలో అందరూ కూడా భావించి మరి కొంతవరకు మనము అశ్రద్ధ చేయడం వల్లనే మన పార్టీ కూడా అధికారం పోయింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మొన్ననే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, మనం అధికారం అనేది శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చాడు రాష్ట్రంలో. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన నేతగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ తెచ్చిండు. మరి
10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మీ జగిత్యాల జిల్లా ప్రజలకు తెలుసు. గతంలో ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా మరి కవిత కళ్యాణ్ ఉండి మరి వారు ఎన్ని నిధులు తీసుకొచ్చారో, మరి వారు దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను ఓట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మీ అందరికీ నిరూపణ ఉంది. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాస్కి గౌడ్ గారు మరి బీజేపీకి సరెండర్ అయిపోయింది. బీజేపీ యాక్చువల్గా గెలవలే, కానీ కాంగ్రెస్ పార్టీ సరెండర్ కావడం వల్ల ఆనాడు బీజేపీ గెలిచింది. కానీ ఈరోజు బీజేపీ నుంచి గెలిచినటువంటి అరవింద్ గారు ఏమాత్రం కూడా పని చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి నిధుల ద్వారా మరి ఎంపీ పనులు ఏముంటాయి, గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో ఏదున్నా శాసనసభ్యులు చేస్తారు రాష్ట్ర స్థాయిలో. కానీ ఎంపీ బాధ్యత కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, కేంద్రం నుంచి నేషనల్ లెవెల్ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడం. ఒక్క పరిష్కారం కూడా చేసినటువంటి దాఖలాలు ఈ అభివృద్ధి గారికి లేదు. నిజామాబాద్ 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఇక్కడ 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఎక్కడ ఒక గ్రామం తిరిగినటువంటి దాఖలాలు లేవు. అన్ని గ్రామాల్లో చెప్తా ఉన్నారు అరవింద్ గారిని చిత్తుగా ఓడగొడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థి సీనియర్ నాయకుడు, దాదాపు 40 సంవత్సరాల పైన నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో మరి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రజల్లో ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు మరి వాదిరెడ్డి గోవర్ధన్ గారిని మరి ఈరోజు క్యాండిడేట్గా మన కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భం. కోరుట్ల మెట్టిపల్లి మండలాలు కూడా సమావేశాలు పెట్టారు విద్యాసాగర్ గారు. ఈరోజు కూడా ఉమ్మడి 2 మండలాలు పెట్టారు, అదేవిధంగా టౌన్లో కూడా పెట్టారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒక మంచి మరి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడు వాదిరెడ్డి గోవర్ధన్ గారు. ఎందుకంటే మేము 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, వారి పనితీరు చూసినాం. తప్పకుండా పార్లమెంట్ స్థాయిలో కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఏదన్నా తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మరి వాదిరెడ్డి గోవర్ధన్ గారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న కార్యకర్తలు, మరి చాలా టైం ఉంది మనకు, పదవి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రకటించిన సందర్భంలో మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏ మాత్రం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పోకూడదు. ఒకసారి మనమందరం కూడా ఇప్పుడు దాదాపు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ 3 అభ్యర్థులను ఒకసారి పరిశీలించుకుంటే ఎవరు మరి ఆపదలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకునే నాయకుడు అనేది ఒక్కసారి ఆలోచించారు. ఈనాడు బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా పార్లమెంటు స్థానానికి ఎంపీగా పనిచేసినటువంటి అభ్యర్థి చూసుకుంటే ఎన్నడన్నా ఈనాడు పొలాస గ్రామానికి మనం వెళ్ళినాం. అతిపెద్ద గ్రామం రూరల్ మండలంలో. ఎప్పుడన్నా పొలాస గ్రామానికి ఒక్క రోజైనా వచ్చిందా, మరి ఒక్క రూపాయలు ఇచ్చిందా ఒక్కసారి ఆలోచించాలి. మరి అదే గతంలో ఎంపీగా ఉన్న కవిత గారు అక్కడ పొలాస గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ అన్న ఇన్ఛార్జిగా ఉన్నా కూడా దాదాపు 9 లక్షల పైన మరి గుడి నిర్మాణానికి మరి డబ్బులు అందించడం జరిగింది. మరి మతం కులం అని చెప్పేసి ఇదే బీజేపీ నాయకులు మరి పొలాస గ్రామంలో 1100
రైతులు ఈ విధంగా కన్నీరు పెట్టించుకున్నటువంటి మరి కాంగ్రెస్ పాలన గురించి ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. మనం మాట్లాడే ఎక్కువ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ను ఎందుకు ఓడగొట్టుకున్నాం, కేసీఆర్ సారే ముఖ్యమంత్రి ఉంటే బాగుండాలి అని చెప్పేసి ప్రజలలో ఆ బాధ ఉద్వేగం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఊళ్ళలోకి వెళ్తే పులాస గ్రామంలో మా ఎమ్మెల్యే గారిని అందరూ అడుగుతూ ఉన్నారు, మా పెన్షన్ వస్తలేదు, ఇంకా కేసీఆర్ సార్ ఉంటే కరోనా పెన్షన్ ఇచ్చిండు, వీళ్ళు 4,000 అని చెప్పారు, కనీసం 2,000 పాత పెన్షన్ ఇస్తారు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఒక్కసారి మార్పు గమనించండి. అధికారం మరి వచ్చేదాకానేమో హామీలు 100 గ్యారంటీలు 6 గ్యారంటీలు 1 హామీలు అని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఓడెక్కలాగా ఓడమల్లన్న ఓడెక్కిందంత బుడమల్లన్న అనే టైంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తూ ఉన్నది. ఎంత సేమ్ టు సేమ్ ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అధికారం కావాలి, 5 ఏళ్ళ అధికారం అనుభవించినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ఈనాడు బీర్పూర్ టెంపుల్ కావచ్చు, మరి దుబ్బరాజన్న టెంపుల్ కావచ్చు, సంజయ్ గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయక తప్పకుండా నిధులు పెట్టాలంటే కోట్ల రూపాయలు ఒక గుడిలకు కేటాయించిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీని కవితక్క గారిని సంజయ్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి కుల సంఘ భవనానికి నిధులు ఇచ్చారు. ఏ కులం నాది కాదు, ఆ కులం నీది కాదనే కాకుండా అందరూ కూడా గులాబీ పార్టీకి అందరూ కూడా సమానులే, అందరూ కుటుంబ సభ్యులే అని చెప్పేసి ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఊరు అభివృద్ధి చెందే విధంగా ఈనాడు చేసిన ఘనత, అభివృద్ధి అనంటే కేదార్ అడ్రస్ కేసీఆర్ గారే అనే విధంగా ఈనాడు ఒక సుస్థిరమైన పాలన, ఒక శాశ్వతమైన పనులు చేసింది మరి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడలే, రైతు బంధు ఇస్తానని చెప్పలే, రైతు బంధు ఇచ్చేసిండు కేసీఆర్ సార్. కానీ ఈనాడు మరి అబద్ధాల కోరు ఈ బీజేపీ పార్టీ ఫక్తు, ఈనాడు కాంగ్రెస్ కూడా రెండు ఒకటే. ఒకసారి చూస్తే మొన్న మోడీ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు అంటారు మా బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఒకటే, చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుంటారు. గుజరాత్ మోడల్ కావాలి, మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడుకునే వీళ్ళ మాటలు పూర్తిగా కూడా కుమ్మక్కైండ్రు. మరి అంతకుముందు ఎట్లుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండే. ఈనాడు చాలా పథకాలు, రైతు బంధు పథకం కావచ్చు, మరి మంచినీటి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా కాపీ కొట్టిరు మోడీ గారు. మరి ఎక్కడో గోల్మాల్ గుజరాత్ తీసుకొచ్చి మళ్ళా గుజరాత్ మోడల్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు ఆలోచించాలి, ఓట్ల కోసం వాళ్ళిద్దరు ఒకటే. ఇక్కడికి వచ్చి మన ముందట ఏదో మాటలు కల్లిగోలు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నిజమైన నిక్కాసైన కార్యకర్తలే ఈ హాల్లో ఉన్నారు. నిజంగా కూడా సంజయ్ గారి గెలుపు కోసం పనిచేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ సార్ అంటే అభిమానం ఉన్న వాళ్ళే ఈ హాల్లో ఉన్నటువంటి నిజమైన గులాబీ సైనికులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా 2014లో పిలికల్ మందితోటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. మనం అందరం కూడా కలిసి కట్టుగా ఏ గ్రామానికి ఆ గ్రామం పనిచేస్తే తప్పకుండా కూడా మన అభ్యర్థి వాజిరెడ్డి గోవర్ధన్ గారిని మన 2 మండలాల నుంచి మళ్ళా భారీ మెజార్టీతోటి గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుక ఇద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్న పద్ధతి కూడా మనం ఉంటాం. 10 సంవత్సరాలు మనం కాపాడుకున్నాం. మరి ఇవాళ దురదృష్టం మన ప్రభుత్వం రానందుకు భయపడకుండా మన అన్నను వాజిరెడ్డి గోవర్ధన్ గారిని మన పార్లమెంట్ పంపిస్తే మన దళవిప్పి మన తెలంగాణ సమస్య మీద పోరాటం చేసే వ్యక్తిగా ఆయన ఒక వ్యక్తిగా, ఒక మంచి స్వభావ వ్యక్తిగా, దేని విధంగా కానీ సంపించే వ్యక్తిగా ఉన్న వ్యక్తిగా మన అన్న వాజిరెడ్డి గోవర్ధన్ గారు. అదేవిధంగా మా గౌరవ జడ్పీ చైర్పర్సన్, మీ మండల నుంచి జడ్పీటీసీ చాలా విషయాలు ఇప్పుడు
నాకు సంజయ్ గారు చెప్పారు, వసంత గారు చెప్పారు, గంగారావు గారు చెప్పారు. మీరు అన్ని విషయాలు ఉన్నారు. ఏం జరుగుతున్నదని మీకు తెలుసు. 3 నెలల్లో ఏం జరిగింది, ఏ మార్పు జరిగింది. కరెంటు పోతున్నది, పొలాలు ఎండిపోతున్నాయి. అది మాట్లాడాలి కావాల్సింది. కరెంటు కొడగొట్టాలి, రైతుల పొలాలు ఎండగొట్టాలి, రైతులకు రుణమాఫీ ఇవ్వద్దు, ముసలిళ్ళకి ఇచ్చే పెన్షన్ సక్కగా ఇవ్వద్దు. ఇది మాట్లాడాలి కావాల్సింది. ఆ మార్పు కోసం ఎలా అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నోటికి వచ్చిన మాటలు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిని చూడకుండా నీ తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తి కేసీఆర్, ఈయన నీకు తండ్రి తిరిగి నీకు కేసీఆర్ పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడే విధంగా, పెద్ద లేదు చిన్న లేదు, రోజు పొద్దున్న వేస్తే నోటికి వచ్చిన మాటలు మాట్లాడే విధంగా ఇవాళ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ చూస్తున్న ఒకటే కాళేశ్వరం, రోజు పొద్దున్న వేస్తే పేపర్లలో టీవీలలో కాళేశ్వరం. మేము కూడా పోయినాం, మా జగతాలు గారు మేము అందరం కలిసి కాళేశ్వరం పోయినాం. పోయి చూసినాం. అక్కడ మీ అందరూ ముందంటే కూడా చూపిస్తాం. మీరే చెప్తారు, టెక్నికల్గా తెలియకుండా చెప్తారు, సార్ ఈ నీళ్ళు ఆపుకోవచ్చు, ఈ 2 పిల్లలు మనం కట్టేసుకుంటే నీళ్ళు ఆపుతాయని చెప్పారు. అట్లా ఆ విధంగా ఉన్నది. దాన్ని ఏది అంటే నీళ్ళు మొత్తం తీసేసి వదకాలలో నీళ్ళు ఎండిపోతున్నాయి, పొలాలకు నీళ్ళు వస్తలేవు. ఇటు కింది పోతే మంత్రి మాదేపూర ఏరియా పోతే పెద్ద పోతే పొలాలు సగం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దానికోసం రోజు బదనాలు చేయాలి. కాళేశ్వరం ఇట్లా జరిగింది. కాళేశ్వరం జరగడానికి కేసీఆర్ కారణం కాదు, అక్కడ ఉన్న స్థాయి ప్రాబ్లం. స్థాయి ఎక్కడైతే పిల్లలు వేసిందో అక్కడ గట్టిగా ఉన్నా, కొంత దూరం నుంచి పెద్ద స్థాయి ఉన్నా ఆ స్థాయిలకు మెల్లగా కోసుకుంటూ వచ్చి ఈ పిల్లలు ముగ్గినాయి. ఆ పిల్లలు ముగ్గిదానికి దేశం కొట్టకపోయినట్టు మొత్తం పోయింది. అంటే వాళ్ళ ఆలోచన అంతా కాళేశ్వరం మొత్తం కొట్టకపోవాలి, కేసీఆర్ బదనాలు చేయాలి. కానీ రైతులను ఆదుకోవాలని ఆలోచన చెప్పుకుంటారు. మనుషులను బదనాలు చేయాలి, బట్టగాల్చి మీద వారేసి ఇలా కేసీఆర్ ఇంట్లో చేసిందని చెప్పి బదనాలు చేయాలన్న ఒక దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నాం. మీరు అందరూ కూడా డిస్కస్ చేయాలి, మీరు ఆలోచించారు. మేము చెప్పేది కూడా వద్దామా మీరు అందరూ పోతారంటే ఒకసారి పోయి చూద్దామని కూడా కాళేశ్వరం పోయి చూద్దాం. చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని నీళ్ళని ఆపుకోవస్తున్నాయి. ఒక 2 మీటర్ల నీళ్ళు ఆపుకొని ఇలా మనం నీళ్ళు పంపించే అవకాశం ఉండే. అయినా నీళ్ళని తీసేసి ఇలా నీళ్ళు రాకుండా వర్షకాలం వెళ్ళిపోయే విధంగా అయిపోయింది. ఇలా ప్రాజెక్టులో కూడా నీళ్ళు లేవు, వాటర్ లెవెల్ కూడా పడిపోయింది. ఆ విధంగా చేసిన వ్యక్తులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసి వస్తే పని చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, ప్రజలకు లాభం చేయాలని ఆలోచన మాత్రం ఒక్కడ అంటున్నాయి. మీరు చెప్పేది కాదు, చిన్న జరిగింది. మనం గెలిపించుకున్నాం, మీరు జగ్గాలు గెలిపించారు, కొట్టారు కూడా మా అబ్బాయిని గెలిపించారు. ప్రజలు మీరు ఆలోచించి ఓట్లేసి గెలిపించారు. ప్రజా వ్యక్తి మనకు వస్తుందా లేదా, ప్రభుత్వం ద్వారా ఏమేమి లాభం జరిగిందని చెప్పి ఆలోచన చేశారు. కొన్ని జాగ్రత్తలు జరగలేదు, కొన్ని జాగ్రత్తలు నష్టం జరిగింది. మనకు జరిగిన దానికి ఇప్పటికైనా ఆలోచించాలి. ఏం చేసినాం, తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ఇలా ప్రాణాలను పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని ఎదుటి మనం తిట్టగా చూస్తామని కూడా నేను ఆలోచించాలి. నోటికి వచ్చిన మాట తిట్టే విధంగా ఇలా వచ్చి అరవింద్ వస్తారు, ఏదో అరవింద్ వస్తారు. స్పీచ్లలో నేను చూసినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇక్కడ నాకు తిరిగాడు. ఎంపీగా మాత్రం ఏ ఊరికి రాలేదు, ఏ గ్రామానికి పోలేదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక్కరి జాలు తిరిగాను. నా దగ్గర నా కొట్టు మీద ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి వచ్చి మైక్ తీసుకునేదాన్ని కేసీఆర్ తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, ఉన్న అభ్యర్థులను తిట్టుకోడు తప్పే. నన్ను గెలిపేయండి, నన్ను గెలిపిస్తే నిజవర్గానికి పనిచేస్తా, నా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా, కేంద్రం నుంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు మాత్రం ఎక్కడ చెప్పలే వ్యక్తి. ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఇట్టున్నాడు. ఇద్దరే ఉన్నారు. అవసరమైన ఇద్దరు కూడా ఒకటైతారు. ఓడిపోతున్నారు తెలిస్తే 10 సార్లు చూసి పార్లమెంట్ ఎలక్షన్ల మధు యాత్రి గారు అరవింద్ ఇద్దరు కలిసారు. అరవింద్ గెలవాలి వాళ్ళ మధ్యాహ్నం అనుకున్నారు. సార్ నువ్వు ఎవరిని గెలిచినా నువ్వు ఎంతనే నచ్చింది ఓటర్స్ అంతా నాకు పడుతున్నారు. అయ్యో ఇక్కడ ఉన్న మన ప్రముఖ నాయకులు కూడా లాస్ట్ వారం అందరూ కూడా చెప్పాడు, పోలే కాంగ్రెస్ గెలవట్లా కానీ మీరు అటు ఉండేమని చెప్పే వ్యక్తులు ఇవాళ వల్ల వాళ్ళు కాంగ్రెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆలోచించాలి. ఆలోచించని రోజులు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది. ఇటువంటి దుర్మార్గమైన నాయకులు వస్తారు, మనతో లాభపడతారు. మనం ఎత్తుకుంటే ప్రయత్నం చేస్తాం కనుక పెద్ద మనసుతో ఆలోచించారు. ఏదేది ఇద్దరు లోపగారి ఇద్దరు కొట్టాడు, కేంద్రంలో కొట్టాడుకోడు, ఇక్కడికక్కడ ఒకటవు చోటాబాయ్ అంటే బడేబాయ్, బడేబాయ్ అంటే చోటాబాయ్. వీళ్ళు చోటాబాయ్ అయిపోయాడు ముఖ్యమంత్రి, బడేబాయ్ ఆయన మోడీ గారు అయిపోయారు. అటువంటి వ్యక్తులు అటువంటి స్వాగతం చేసుకుంటా ఇలా చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కనుక పని చేసే ప్రభుత్వం కావాలి, కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకున్న ప్రభుత్వం కావాలి. ఇంకా ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ప్రజలకి ఇలా అందుబాటులో ఉండే వ్యక్తులు
వ్యక్తులు కావాలి కానీ తప్ప మేము ఏదో గెలుస్తాం 5 ఏళ్ళ నాటికి మళ్ళీ వస్తాం 5 ఏళ్ళ నాటికి వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతామనే పరిస్థితి రాకుండా బాధ్యుడు గోవర్ధన్ గారు మన మధ్యన ఉంటాడు. ప్రజల మధ్య ఉన్న వ్యక్తి మన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టు పట్టుకుంటున్నా కాదు, 2 సార్లు ఎంపీగా, గ్రామంలో సర్పంచ్గా, ప్రజల పోలీస్ పటేల్గా ఇవన్నీ పని చేసిన వ్యక్తి, ప్రజలలో వచ్చిన వ్యక్తి, ఓ రైతు కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా రైతులు కష్టాలు చేసిన వ్యక్తి, రైతులకు ఏ టైంకి ఏం చేయాలి, రైతులకు ఏం చేస్తే లాభం తెలిసిన వ్యక్తిగా మొన్న ఆర్టీసీ చైర్మన్గా కూడా ఆర్టీసీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్గా ఉండే పదవులు ఎన్నో విధాల పదవులు అనుభవించి ప్రజల మధ్య గచ్చిండు. మేమందరం కూడా చెప్పినాం బాజిరెడ్డి గారికి ఇష్టం ఉంటుందని కేసీఆర్ గారు అంటే పక్కా మంచి ఉంటుంది. రైతు బిడ్డ కనుక రైతులందరూ కానీ ప్రముఖ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారు, తప్పక గెలిపిస్తామని చెప్పి మేము మాటించి చెప్పినందుకు ఇలా కేసీఆర్ గారి టికెట్ తోలిస్తారు కనుక మన జగిత్యాలు కానీ కొట్ల దేవరం కానీ పోయినసారి 72,000 ఓట్లు వచ్చినాయి. జగిత్యాల 72,000, నా దగ్గర 72,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్లకు తగ్గకుండా జగిత్యాలు 1,00,000 ఓట్లు, కొట్లలో 1,00,000 ఓట్లు. మీరందరూ అనుకుంటే పెద్ద సమస్య కాదు. వచ్చిన ఓట్ల మీద మనకి మార్పు వచ్చింది. ఏ దానానికి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు తెలుసుకునే ప్రజలకు ఇంకా 30 ఓట్ల అందరికీ తీసుకొచ్చడానికి కోసం అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కష్టపడి ఇది మీరు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కాదు ఎంపీ, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అంతా కూడా నాది అనుకోని నేనే ఎంపీగా పోటీ చేస్తున్నా, ఇలా బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపిస్తే నేనే ఎంపీ అయితే అని చెప్పి ప్రతి ఒక్కరికి కష్టపడుతుంటే తప్పక 2,00,000 ఓట్లు ఇక్కడ సాధించుకుంటాం. 2 నియోజకవర్గాలు 1,00,000 ఓట్లు, 1,00,000 ఓట్లు, 2,00,000 ఓట్లు తీసుకొస్తాం. తప్పక ఇంకా మిగతా 5 దాంట్లో కూడా 5 నియోజకవర్గాలు కూడా ఒకటి బాధపడ్డ కూడా మనదే ఉన్నది. మన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కనుక అక్కడ 1,00,000 ఓట్లు, కడవ నియోజకవర్గాలు అన్ని ఓట్లు నియోజకవర్గాలు కూడా ఆయనకున్న సంబంధాలు, ఎందుకంటే నిజామాబాద్ రూరల్ ఆయన కాల్సే ఉన్నది. 6 ఏదైతే బరాబర్ గెలుస్తారని చెప్పి నమ్మకంగా వదిలేసిందో ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా మనకి ఇలా కారకగా అధైర్యపడద్దు. కేసీఆర్ మేమున్నాం, దీనికోసం తెలంగాణ తీసుకొచ్చుకుంటూ పోరాటం చేసినప్పుడు మీ అడుగుదారులు నడిచినాం, ఇవాళ కూడా ధైర్యంగా మేము ఉంటాం. పోయేటోడు పోతాడు, దొంగలు లాగలు వచ్చారు, స్వార్థం కోసం వచ్చారు, కొంతమంది అనుభవించారు. పార్టీ ఇలా అధికారం లేదంటే అనుభవించారు, ఇవాళ పార్టీ అధికారం లేదని చెప్పిపోతున్నారు. దుర్మార్గాలు చెప్పలేక తెలుసుకోవాలి అంటే అనుకుంటే తల్లి పెడతాం, పాలించిన తల్లిదండ్రులతో బాధ అవుతాం, బాధ తల్లిదండ్రులు బుద్ధి పెడుతుంది వీళ్ళంతా కనుక అటువంటి కూడా బాధపడదు. మనం పోయినోడు ఉన్నోడే మన బిడ్డ, ఉన్నోడే మన తెలంగాణ వీరుడు, ఉన్నోడే మన తెలంగాణ కుటుంబ సభ్యుడు కనుక అందరం కలిసి పెట్టుగా ఇలా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీలు గెలిపించడం కోసం మనందరం సాధ్యత చేసి మన గౌరవాన్ని కాపాడుకోవాలి. మన ఇలా జగిత్యాల కానీ కొట్ట కానీ 2 నియోజకవర్గాల్లో పేరు తెచ్చుకునే విధంగా పెద్ద మెజార్టీ రావాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా కష్టపడాలని చెప్పి మీరు ఎక్కడ కూడా ఆధారపడద్దు. పోయినోళ్ళ కోసం చూడండి, ఉన్నోళ్ళు మనల్ని ఎవరెవరే ఉన్నారు, ఏం చేశారు, మన ప్రభుత్వం చేసిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను చెప్పుకుంటా ప్రజలు ఇంటింటికి తిరిగి రేపటి మన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మన పెద్ద మెజార్టీ వచ్చిందిగా మీ అందరికీ కూడా ప్రణయంగా చేతులెత్తి నమస్కారం చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పేరు చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రాజకీయ అనుభవం గురించి చెప్పిన ఇప్పుడు కూడా పెద్దలు గంగాధర్ గౌడ్ గారు, విద్యాసాగర్ గారు చెప్పారు. నాకు మిత్రుల ఆలోచనతో మెట్పల్లి కాడ హాస్పిటల్ నడిపారు. అప్పుడు పెద్దలు మా దగ్గర బంధువు సుబ్బారావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంది. కాబట్టి పక్కనే మెట్పల్లి దాటితే సరిగ్గా 6 కిలోమీటర్లు దాటితే మనకు ఇక నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి గండి అవ్వాలి అడ్డం. మళ్ళీ ఇటు దాటితే ఆత్మకూరు దాటితే కోలాపురం, అటు మానాల. నేను డాక్టర్గా ఈ ఊళ్ళో క్యాంపులు కూడా చేసింది. అయితే అప్పటికి కూడా బాధ్యత గురించి ఒక గొప్ప ఫైటర్ ఉన్నాడు. చూడు ఇక్కడ నలిగింది దెబ్బ, ఏదో మతమాచి కాదు, బుల్లెట్ దిగినా కానీ రాజకీయాలు ఇచ్చిపెట్టదు. అటువంటి బుల్లెట్ నాటు వెళ్తున్న బాధ్యత ప్రజల మధ్య నుండి చిన్ననాడే సామాన్య మంచి రైతు కుటుంబానికి వచ్చి ఆరంభంలో సంతోష్ రెడ్డి గారని విజయభాస్కర్ రెడ్డి గారి సమాధాన పరిశ్రమలు ఫైనాన్స్ మినిస్టర్ పరిశ్రమలు సంతోష్ రెడ్డి గారు వాటి. అదేవిధంగా తెలుగుదేశం కాలంలో ఇప్పుడు మన పార్టీలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి
అప్పుడు తెలుగుదేశం కాలంలో మంత్రిగా ఉండే పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాలసవాడ అంటే మన బోధన పక్కనే ఇప్పుడు మనకు ఉండేది. అక్కడికి పంపిస్తే అక్కడ పోయి గెలిచొచ్చు. ఆడికెళ్ళి ఇక మన ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారిని కూడా ఓడించిన ఘనత ఇక మన బాజిరెడ్డి గారిని చూపించుకుంటున్నాం. అంటే అంతటి ప్రజా ఆధారంగా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్తే అదేమో నేను ఓడించుడు కాదు, ప్రజలను గెలిపించున్నాను. మొన్న తోటతోటి ఓడిపోయారు. ఆ వారిని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తమతో రైతులు ఓడించారు. అంటే ఈ రకంగా మరి విశేషమైన అనుబంధం. మరి ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారంటే మెట్టిపల్లి పక్కన కోనాపూరు కమ్మరిపల్లి ఆ ప్రాంతం కూడా మీరు ఆరోగ్య నియోజకవర్గం వస్తుంది. మానాది ముద్రకి మండలం ఈడికలు పెడితే మళ్ళా బాన్సవాడ అంటే బోధన పక్క వెనక ఇక అంకుల్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూన్సీ మెట్టిపల్లి కూడా వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళ తల్లి గారు మన మెట్టిపల్లి మండలం దేశాయిపేట మన దగ్గర కూడా గోవిందపల్లికి వెళ్ళి నాకు నిలబడాల్సి వచ్చి కలిసి మొన్ననే విద్యాలయంలో కలిసి నా బంధువులు రేచిపల్లి కాడ కలిసి. అంటే ఈ రకంగా ఒకవైపు బంధుత్వం కావచ్చు, రాజకీయంగా విశేష అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ వివిధ పార్టీల నాయకులతో కూడా వారికి చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ చాలా మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల మండలం నుంచి ఇవాళ వరకు సర్పంచ్ మన వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా పెద్ద పార్టీ కావాలి. మొన్న ఒక ఎంపీటీసీని మనమే ఎంపీ చేయగానే చేసేదాన్ని కూడా చేసేది పోయింది. అంటే ఉంటుంటే ఇంకా కానీ సహజంగా ఇవన్నీ చూసినప్పుడు ఒకటి మాట్లాడుతూ ఉంటాం. చాలా విషయాలు నాకు చెప్తాం. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు మొన్న షుగర్ ఫ్యాక్టరీ ఉంటే మంత్రి గారు వచ్చి పోయేప్పుడు కలిసాం. పోలం ప్రభాకర్ గారు పాతపక్షం కూడా కలిసాం. ఇదే పాత్రికేయ ముందు గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు ఎవరు ఉన్నప్పుడు కూడా నేను పేమెంట్ గారు చెప్పిన నేను మంత్రులను కలిసిన తప్పకుండా మళ్ళా కలుస్తా మా పనులు చేయాలని చెప్పి విప్పులు లక్ష్మణ్ కుమార్ గారు అట్లనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారంటే అందరికీ ముఖ్యమంత్రి పార్టీ ఏదైనా కానీ నేను అపాయింట్మెంట్ అడిగింది మనం ఇచ్చేది పోయి మనకు కొన్ని నిధులు కావాలి పనులు కావాలని అడిగినా దాదాపు ఫోటో నుంచి నేనే ప్రెస్ పంపించిన ఎదురులో ఎవరూ లీక్ చేసింది కాదు. నా ఫోన్లోకి వెళ్ళి అదే రోజు కలిసేగా 10 నిమిషాలకు పంపించిన. కాబట్టి ఎవరు ఇలాంటి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను గెలిపించింది మీరందరూ కూడా మళ్ళీ బాధ్యతని కూడా గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ రకంగా నన్ను ఆదరించాలో మీరు ఆదరించాలి. ఇంకొక విషయం కూడా వివరణ ఇవ్వదలసిన కొంతమంది పార్టీలు మారినప్పుడు నన్ను అన్నారు సార్ మళ్ళీ పోటీ చేయాలన్నారు. అప్పుడు కూడా అందరూ నాకు అంటే వీడియోలు అన్నీ వచ్చినాయి, టీవీ ఛానల్లో కూడా వచ్చింది కాబట్టి చెప్పడం తప్పేం లేదు. కొత్త కనిపించింది కాదు. పెద్ద పెద్ద ఛానల్లో మా తమ్ముడు వేసి మళ్ళీ మాట్లాడితే ఏమైతే అప్పుడు ఒక డాక్టర్ గారు మంచి పేరు ఉండే కాబట్టి పాత రాజకీయ కుటుంబం ఇది ఎందుకంటే రాజకీయాలు ఇప్పటికీ బాగా మారినప్పుడు అప్పుడప్పుడు అనిపించదన్నట్టు అది ఇంకేం లేదా నాకు అదే వాళ్ళు ఆన్లైన్లో అంటే కానీ దీంట్లో చేసినట్టు ఎక్కువ సేవ ఏదో చేయలేము. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రీతమ నాయకులు ప్రీతమైన సహకారం కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహకారం, మిగతా ఎమ్మెల్యేలు జిల్లా మంత్రి గారు తీసుకున్నాం. మళ్ళీ మన యువ నాయకత్వం జరిపించిన అందరి ఈ గ్రామాల అందరి సహకారంతో మనం ఎన్నో పనులు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు చాలా పనులు గతంలో జరగని చెరువులు నింపుకునే కార్యక్రమం కోవిడ్ చేసుకున్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన కనుక ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. అప్పుడప్పుడు అటువంటి ధైర్యంగా నిలబడి రాజకీయాల గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది అన్నట్టు నేను అప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే ఎవరైనా ఓసారి యాదగతం కొన్ని విషయాలలో అన్నప్పుడు సందర్భోచితంగా అంటే అదే పట్టుకుని నన్ను ఈ మధ్యలో అంటున్నారు దాన్ని మీరే ఇచ్చిపెడతాను వాళ్ళ పోటీ అంటున్నారట రాజకీయాలు అంటారు. రాజకీయం అనేది ఒకసారి ఎసరికి ఇచ్చిపెట్టేది కాదు. పోటీ చేసి పోటీ చేయకపోవడం అనేది అప్పటి పరిస్థితులను బట్టి మన నాయకత్వం పరిస్థితులు బట్టి రాజకీయాలకు ఒకసారి వచ్చిన తర్వాత ఇచ్చిపెట్టుకోవడం ఉండదు. ఎందుకంటే అందరితో మీ అందరితో అందరి అనుభవం ఏర్పడుతుంది. ఇంతటి అనుబంధాన్ని పెంచుకొని వాటిని ఇచ్చిపోయి దాదాపు కూడా ఇంట్లో జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఉన్నంత వరకు ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయం అంటే కూడా ఒక రకమైన సేవని విస్తృత స్థాయిలో సేవ చేసే అవకాశం వస్తుంది.
అధికార పార్టీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ప్రతిపక్షంలో నుండి కూడా పనిచేసి వస్తుంది. ఈ విషయాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం అయిన తర్వాత వివిధ వేదికల మీద ఎమ్మెల్సీ గారినప్పుడు కావచ్చు, విప్పు గారినప్పుడు కావచ్చు, ఆ జడ్పీ చైర్మన్ అందరం చెప్పిన. గతంలో కూడా అధికార పార్టీ తెలుగుదేశం ఉంటే మా సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, పెద్ద నాయకులు సుబ్బారావు గారు కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ రమణ గారు మా మిత్రుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళు తెలుగుదేశం అధికారులు ఉన్నారు. నేను సయాన శ్రీవన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండేది. కాబట్టి ప్రభుత్వం లేనంత మాత్రాన ఆగమనం అయిపోయేది ఉండదని చెప్పి నేను వేదికల మీద చెప్పిన అన్ని రికార్డులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి రాగానే ఏదో ఊహించుకోవాలి. ఖచ్చితంగా మాత్రం కూడా కలిసి పనిచేద్దాం. ఈ ఎలక్షన్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారి విజయాన్ని కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మధ్యలో షుగర్ ఫ్యాక్టరీ ఒకటి కొత్తది మధ్యలో అంశం తీసుకున్నారు. మరి అంశం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడి నాయకులకు వ్యక్తులుగా కానీ మాకింత తెలుసు, అంతకంటే ఎక్కువ కూడా బాధ్యతలు తెలుసు. వెంకటపడ బోధనలు ఉంది, పక్కన మెదక్ ఉంది, ఇక్కడ ఉన్నది. వారు కూడా వాటి విషయంలో మాట్లాడుతూ తప్పకుండా ఇవన్నీ నేను దీపకుండా మరి మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ఉన్నాం, కుటుంబ సభ్యులుగా ఉందాం, కలిసి పనిచేసి ఖచ్చితంగా విశేష అనుభవం కలిగిన విశేష సంబంధాలు ప్రజలతో ఉన్న ప్రజా నాయకుడు, రైతు నాయకుడు మన బాధ్యతలను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కృష్ణా జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు, నా మాజీ సహచర శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు, మరి ఈరోజు జడ్జాల కొద్దిగా కాదు, ఎప్పుడైనా కరీంనగర్కి వెళ్ళాలన్నా లేదు ధర్మపురి వెళ్ళాలన్నా జడ్జాలకి పోతుంది. జడ్జాలు ఎక్కువ ఆగలేదు, ఎక్కువ నేను తెలియదు కూడా. కానీ మా జిల్లాలో నేను 4 సార్లు ఎమ్మెల్యే కాబట్టి అందరూ తెలిసినాను. ఇంతకుముందు సోదరుడు సంజయ్ గారు చాలా గొప్పగా ఇప్పుడు నా గురించి అక్కడ గెలిచిండు, ఇక్కడ గెలిచిండు, ఇక్కడ గెలిచిండు 3 సార్లు. ప్రజలు ఓటేస్తే గెలిచినా, ప్రజలు ప్రేమిస్తే గెలిచినా, ప్రజలు నా కృషి చూసి, ప్రజలు నా సేవాభావం చూసి ఓటేసిన తప్ప నేను నా గొప్పతనం ఏంటి. ఉదాహరణ ఏంటంటే, ప్రజలకు సేవ చేసిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాడు. దాని ఈరోజు మనం చూస్తున్న రాజకీయాలు చాలా వస్తున్నాయి. నేను దాదాపు 35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. సర్పంచ్గా ఉన్నా, ఎంపీపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, సొసైటీ చైర్మన్ చేసిన, గ్రామంలో సర్పంచ్ చేసిన. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో నూతనంగా వచ్చే నాయకుడు నేను మిమ్మల్ని అంటానండి, కొంతమంది అంటున్నాను. గ్రామ పంచాయతీ మెంబర్ గారు వ్యక్తి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వ్యక్తి, మెంబర్ పంచాయతీ గారి వ్యక్తి, మెంబర్ పార్లమెంట్ వ్యక్తి. అలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడున్న పెద్దలను కూడా గౌరవించకుండా, రాష్ట్రంలో కేసీఆర్ గౌరవించకుండా, రాష్ట్రంలో ఇతర పార్టీలు గౌరవించకుండా, కళ్ళు నెత్తికొచ్చి ఎంపీ అనేటువంటి ఉద్దేశంతో అడ్డగోలు మాట్లాడమని టైం పాస్ చేస్తుంది తప్ప, ప్రజలను అపోజిషన్ చిన్న వయసులో అత్యున్నత భారతదేశంలో పార్లమెంటు సభ్యులు నిర్మించున్నారు. నేనేం చేస్తే ఈ ప్రజల మనం తీసుకుంటా అనే ఆలోచన మర్చిపోయి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాం. అది కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చాను కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు చచ్చిపోయింది.
అప్పుడు ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి తెలుగు కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడినప్పుడైనా ఎన్నికల్లో అడ్డగోలు మాట ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయంటే నేను చెప్పిన మొత్తుకున్న మావలతోటి నా అనుభవంతో చెప్తున్న మీ అందరికీ రేవంత్ రెడ్డి ఇచ్చే వాగ్దానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ కూడా సరిపోదని చెప్పిన నేను ఎంత మొత్తుకునేవారు ఏం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ 3 నెలల ప్రభుత్వం వచ్చింది. 3 నెలల్లో ఎంత మార్పు వచ్చింది మీకు బాగా తెలుసు. ఎంత మార్పు వచ్చింది? అప్పుడు అటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ ఉండే వార్త, కరెంట్ ఉండే వార్త వస్తుంది కదా, కరెంట్ పోతే వార్త వస్తుంది. అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి లేకున్నప్పుడు కరెంట్ ఒక రోజుకు 5 సార్లు 6 సార్లు పోతుంటాడు. అంటే చాలామందికి ఏముండే ఆశలు కేసీఆర్ బాగానే చేసిండు, మరి 10 ఏళ్ళు మనం చూసినా కదా బాగానే చేసిండు. రేవంత్ రెడ్డి వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం బాబు, ఆశపడిపోవు చాలా. ఏం జరుగుతుంది ఇవాళ చూస్తున్న మన పరిస్థితి, మేడిగడ్డ 3 పిల్లలు కుంగిపోతే దాన్ని రిపేర్ చేసే దమ్ము సత్తా లేని సన్యాసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. మన దురదృష్టం అదే కేసీఆర్ పరిపాలన అయితే దాన్ని రిపేర్ చేసి నీళ్ళు అందించే వ్యక్తి ఈరోజు. వాళ్ళ గ్రామాల్లో కరెంట్ లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 20 లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి పొలాలు, 20 లక్షలు. దాన్ని బట్టి చూస్తే 8,000 కోట్ల ఆశలో రైతులకు అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం చూస్తున్నాం, మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏం మాట్లాడినప్పుడైనా నేను 2 లక్షల రుణం తీసుకొని నేను రాగా ఇచ్చేస్తాను, రుణం పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడుతాడు కూడా. అప్పుడు అన్నాడు 2 పంటలకు ఇస్తాను రైతు బంధు, 3వ పంట వేసుకున్న సంగతి ఏందన్నాను. 2 పంటలు దిగులేదు, ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు పండిస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 7,500 కోట్లు ప్రభుత్వం రాగానే ఇస్తారు రైతు బంధుని పెడితే ఆ డబ్బులు ఏమైనాయి? ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి తెలుపుకున్నాం. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రైతుల నుంచి పంచుకునే అవసరం పరిస్థితి లేదు. మనం ఇలా ముసలు ఉన్నారు, 2,000 సరిపో మీకు 4,000 ఇస్తాడు, అవి 2,000 ఇస్తున్నాడు. ప్రతి ఆడకూతురు 2,000 ఇస్తున్నాడు, అవి దిగులేవు. కళ్ళల్లో చెక్కులు ఇస్తున్నాడు, 2 లక్షల రూపాయలే. మేము వస్తే తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం మీద పక్కా చూటాకు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఇంకా చాలామంది చూస్తున్నాను, గ్రామాలలో నాయకులు పార్టీలు మారి మీలాంటి కార్యకర్తలు పోతలేదు. సంతోషం. నాయకులకి ఏంటంటే పోయే వాళ్ళకు పోలీస్ స్టేషన్ పోతే మాకు గౌరవం ఉంటో లేదో, ఏమో మాకు ఉంటో లేదో అని బయట పోతుంది తప్ప అలాంటి భక్తులను ఎన్నుకునేది కార్యకర్తలు, ప్రజలు. వాళ్ళు పోతే ఇంకా కొత్త నాయకులు వస్తారు, మనం ఇబ్బంది లేదు. ఇవాళ నేను చెప్తున్నా, నేను పోలేమాట నాకున్న అనుభవం చెప్తున్నా. నాయకులను తయారు చేసేది పార్టీ, ప్రజలు. ఇవాళ చాలామంది పోతున్నాం, మనం చూస్తున్నాం. మనం ఇంకోటి చూస్తున్నాం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పార్లమెంట్ క్యాండిడేట్ దిక్కులేదు, మనోళ్ళు పోతీస్తున్న టికెట్లు. అంత దురదృష్టం వాళ్ళ పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా 17 పార్లమెంట్ స్థానం ప్రకటించాడు. ఆయన గొప్పవాడు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న మోడీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానంలో మరి అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు మనం చూస్తున్నాం. దానికి కారణం వాళ్ళ క్యాడర్ దిక్కులేదు, వాళ్ళకి నాయకులు దిక్కులేదు. మనం తయారు చేసిన నాయకులు తీసుకుంటున్న వాళ్ళు. మరి మన కేసీఆర్ గారు ఇవాళ ఎలాంటి
భయం లేకుండా దర్జాగా నేను తెచ్చే తెలంగాణ ఇది, నా తెలంగాణ నేను మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలా. తెలంగాణ ప్రజలు మోసపోయిండ్రు, ఈ మోసపోయిన ప్రజలు మోసపడుతున్నారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలని మళ్ళీ కష్టపడుతున్నాడు ఆయన. అలాంటి నాయకుడికి మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. ఇవాళ మన జగిత్యాల జిల్లా నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, సీనియర్ మోస్ట్ నాయకుడు జీవన్ రెడ్డి గారు. గ్రామాలలో ఏం చేస్తున్నాడంటే ఆయన మన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కండవలు కప్పుకుంటా, బెదిరించుకుంటా, బతిలాడుకుంటా చాలామంది తెలుసుకుంటున్నాడు. నేను వింటున్నా, బతిలాడితే బెదిరిస్తే నాయకుడు వస్తుంది, డబ్బాలో ఓట్లు మాత్రం పడేది. గమనించాలని డబ్బాలో ఓట్లు పడి నేను మనవి వస్తుంది వల్ల గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి తమరి ఎమ్మెల్సీ తెలిసిండ్రు. దాని మా నిజామాబాద్లో ఉన్నటువంటి 5 కాన్ఫరెన్స్ వస్తే మీకు ఎప్పుడన్నా మా కాన్ఫరెన్స్ వచ్చినా మీరు 5 ఏళ్ళు వచ్చినా మీరు ఒక్కరు కూడాలే మీరు. అప్పుడేమన్నారు మీరు? ప్రభుత్వం తీయాల్సి ఉంది, ప్రశ్నించే గొంతుకైతే నువ్వు ఎక్కడ ప్రశ్నించడం, నువ్వు ఎక్కడ వచ్చినావు? నువ్వు జీవన నెట్లలో మా అరవింద్ ఎట్లా రావడు సేమ్ టు సేమ్ ఇద్దరు కూడా. ఇద్దరు చూసిన మీరు, ఇద్దరి యొక్క లీడర్షిప్ చూసిన మీరు ఇద్దరు అంటే ఇవాళ పొలాసరిపోయిన పొద్దున మా నాయకులు తీసుకుపోయాను. అది పాత తాలూకా కేంద్రం, అది మన మండల కేంద్రం. అది సార్ మా ఊరికి ఎంపీ రాజేశ్వరరావు సిగ్గుపడడం నేను చెప్తాను, మా జిల్లా వాడిని ఉండి కూడా. అందుకని గ్రామానికి మండలం రానప్పుడు ఉన్నాయి మనకి ఎన్ని మండలాలు? పార్లమెంట్ కాన్ఫరెన్స్లో 29 ఐదు వెళ్ళిందా? 29 ఐదు వెళ్ళిందా? 29 మండలాలు నువ్వు రాకపోతే ఎట్లా? నీకు ఎందుకైనా ఓట్లు, ఎందుకైనా పార్లమెంట్ మెంబర్ ఉండి 5 సంవత్సరాలు కేవలం మోడీ బదిలీ చేసి జనకి చేసిన వాటి ఏం చేయకుండా మళ్ళీ ఏమన్నా వస్తున్నారు గ్రామాలకు. ధీమా ఏంటంటే నాకు ఎట్లా నేను ఓట్లు, అరవింద్కి ఎట్లా నేను నా పేరు అర్థమైపోయింది. మోడీ మొదలు చూసాను. నాకు చాలామంది అనుకునేటప్పుడు కూడా మా ఎమ్మెల్యే గెలకు కేసీఆర్ మాత్రం వదులున్నాను ఉన్నాడా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడా? ఎమ్మెల్యే అడుగుతుంది కేసీఆర్ ఉన్నాడా? మరి మోడీ కూడా ఇలాంటి వ్యక్తులు అడుగుతుంది, మోడీ ఉంటాడు అక్కడ. అరవింద్ లాంటి వ్యక్తులు మళ్ళీ గెలిస్తే కదా 5 ఏళ్ళు కథలు చెప్తారు తప్ప జనం కొరగదు లేదు. అప్పుడు అన్నాడు 5 రోజుల్లో 10 కోట్లు ఇస్తాను. 5 ఏళ్ళు గడిచిపోయింది. మొన్న ఏం చేసి మోడీ తెచ్చింది, గెజెట్లో జీవన నెంబర్ ఇచ్చింది, 10 కోట్లు ఇస్తుంది. అది పేపర్, ఇది పేపర్, 2 పేపర్లు మనకి ఇచ్చిందండి. పాస్పోర్ట్ అంటే ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి, ఫౌండేషన్ స్టోన్ వేయాలి. మరి తెలంగాణ ఎక్కడ వేస్తావు? నువ్వు నిజామాబాద్ వేస్తావా, కరీంనగర్ వేస్తావా, ఎక్కడ వేస్తావు అని చెప్పాలా? ఏం లేకుండా టైంపాస్ చేసి మళ్ళీ కాగితం ఇచ్చి నేను పాస్పోర్ట్ తెచ్చినా మళ్ళీ కోట్లు ఏమంటే ఇట్లా వేస్తారు ప్రజలు. వేస్తారా ప్రజలు? వేస్తారా మీ ప్రాంతంలో? చెప్పాలి మీరు అందరూ కూడా. పేపర్ ఇచ్చి చేస్తారా కోట్లు వల్ల? అరవింద్ పేపర్ గౌరవం ఉందా? అలాంటి వ్యక్తి వల్ల మనకు వస్తుంది. మనం ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్నాం, రైతాంగం ఇబ్బంది పడుతున్నాం. మేడిగడ్డ పూచి గురించి రేవంత్ రెడ్డిని పెట్టి దాన్ని రిపేర్ చేయకుండా ఈ ప్రాంతం నీళ్ళు రాకుండా చేస్తున్నాడు. దాని పెద్ద కుట్ర ఉంది. పూచి బిడ్డం మేడిగడ్డ కుట్టకపోతున్నది. మరి మీకు నీళ్ళు రావు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మేడిగడ్డలో ఏవైతే 3 పిల్లలు పెరిగిపోయాయో దానికి చిన్నగా అడ్డుకట్టేసి మిగతా అయితే వాటికి కిందికి వస్తున్నాయో దాన్ని ఆపి లిఫ్ట్ చేసి పంపిణీ చేయొచ్చు. దానివల్ల నిజంగా నింపచ్చు. అవి నింపితే ఏమవుతుంది? మళ్ళీ వడ్లు పడుతుంది. వడ్లు పడితే ఏం చేయాలా? బోనస్ ఇవ్వాలి. మీరు ఏంటంటే ఇష్టం పోవచ్చు, బోనస్ ఇవ్వాలి. ఈ 2 కుట్రలు తాగలేదు.
రైతులు ఎటువంటి రైతులు మోసం చేయాలి. ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేయాలి. రైతాంగం ఎంత పర్సెంట్ ఉంటుంది? 70% రైతాంగం ఉంటుంది. వ్యవసాయ పనులు బతికేవాళ్ళు 70% జనాభాను మోసం చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అలాంటి వాళ్ళు వాళ్ళ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చి మా ఓట్లు ఏమంటే మళ్ళీ మోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7లో 3 మనం ఉన్నాం. ఒకటి 4 ఉంది నిజామాబాద్ కూడా 4, మిగతా 3 ఉన్నాయి. 3లో మనకు వచ్చే ఒకటి మనకు వస్తే మనం ఈ 4లో మనకు వచ్చే గురుగా తప్పకుండా మనం గెలుస్తున్నాం కూడా. మనం గెలిస్తే చాలామంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీజేపీ వాళ్ళు బాధ్యతకి పోదని గెలిస్తే వాళ్ళ అధికారులు లేదా టీఆర్ఎస్ పార్టీ అంటారు, అక్కడ బీజేపీ ఉంది అంటారు. నేను కూడా ఇద్దరిని ప్రశ్నించబోతున్నా అవుతున్నాను. మన ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ ప్రభుత్వం ఏం చేస్తలేదు. తప్పకుండా పార్లమెంట్ గెలిస్తే ధైర్యం దమ్ము మీరు ఇస్తే తప్పకుండా అడుగుతారు. మనం వేసుకుంటాం. చాలా ఘోరం జరుగుతుంది. మనం తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే దాన్ని ముక్కటి వాళ్ళు పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. రాబోయే వాళ్ళు చెప్పినట్ట రేవంత్ రెడ్డి మనం కలిసి పోయి 4 గంటలు కూర్చున్నారు. చూడాలి రాజగురు గారు, ఇద్దరు రాజగురు గారు, చంద్రబాబు నాయుడు రాజగురు, రేవంత్ రెడ్డి రాజగురు, ఒకడే ఒకడు ఆమోదరావు గారు. ఆయన చెప్పినట్ట కేసీఆర్ మోడీతో పెట్టుకున్నాడు, ఇబ్బందులు కలిగిస్తున్నాడు, నువ్వు పెట్టుకోక మోడీతో ఉన్నాడు. నేను అడుగుతున్నా ఒకటే మాట, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న డబ్బులు సీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ, మాకు పోస్టులు ఇచ్చినటువంటి డబ్బులు ఏమంటున్నాయి. ఆయన కొట్లాడేది బీజేపీతో, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేతులు కలిపేది మోడీతో. దీన్ని బట్టి అర్థం చేస్తాం మనం, ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, పచ్చి మోసం కాంగ్రెస్. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి మన రాష్ట్రాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకి తెలియజేస్తుంది వాళ్ళ అవకాశం మంచి వచ్చింది. మనం మీరందరూ ఇక్కడ ఉన్నారు, మంచి యువకులు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు, కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు, నాయకత్వం వహించేవాళ్ళు. నేను ఇక్కడ ఇక మంచి నాయకుడు ఉన్నాడు, డాక్టర్ సంజయ్ గారు కానీ విద్యాసాగర్ వారు, ఇలా చాలామంది జిల్లా పరిషత్ కానీ అందరూ ఉన్నారు. నేను మనవి చేస్తున్న అందరూ కూడా ఒక్క 40 రోజులు కష్టపడండి. మీరు 40 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడుతున్నాను. గతంలో అరవింద్ చూసాను నేను, కవిత పనిచేసింది పాప అని. మన కవిత లోపల మీద దాని కారణం అరవింద్ మోడీ ఇద్దరు కలిసి చేసినాడు. ఆయన బయట ఉంటే ఆయన మనతో తిరుగుతుంటే మనకు గెలిపిస్తుంది, కానీ వాళ్ళు ఆమె లోపలి పెట్టి మనం లోడించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. కాబట్టి ఆమె మనకి ఇంటికే ఇద్దాం, మనం నన్ను గెలిపించుంటే బయటకు వస్తుందా? తప్పకుండా వస్తుంది. మరి చెప్పింది వాళ్ళ కోర్టులో ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి 5-6 వ్యక్తులు ఇవాళ బయటకు వచ్చి బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చి ఒక క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఒక వ్యక్తి ఏమో బయటకు వచ్చినాడు. ఇది ఎలక్ట్రల్ బాండ్ కాదు, పొలిటికల్ బాండ్స్ అని చెప్తున్నాను. కాబట్టి మన అందరికీ కూడా ఇవాళ దమ్మోటిలో మనం పోటీ పొందితే కొట్లాడేది మేము మాలాంటి వాళ్ళు. నేను మనవేస్తున్న అందరికీ కూడా ఇలా చాలామంది పోలీసులు కానీ ఇబ్బందుల పాలవుతున్న మన వాళ్ళు. ఈ ప్రాంతంలో మీరు గెలిపిస్తే ఏ ఒక్క వ్యక్తి పోలీసులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తొంగముడుస్తారని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే జనాగ్రహం మొదలైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుణాలు కలుగుతున్నాయి. మనం ఇదే విధంగా వ్యవహారం చేస్తే ప్రభుత్వం ఉండదనే పేరుతోటి మీ జోలికి ఎవరు రాదు. వాళ్ళే మన అందరికీ కూడా దయచేసి మీ అందరూ కూడా ఇవాళ పులాసన బిళ్ళ గ్రామం బయటకు వచ్చింది. నేను చూస్తున్నా
ఎక్సెప్ట్ సర్పంచ్ మిగతా వాళ్ళంతా మన వాళ్ళే తెలుసున్నాను. కాబట్టి మీరు ప్రతి గ్రామం, జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం పొలాసలాగా ముందుకు వచ్చి తప్పకుండా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలా, నా కోటేసి గెలిపించాలని మనం చేస్తూ మరి 2 గ్రామాలు ఆడుతున్న వాళ్ళు ఇంతకుముందు సంజయ్ భాయ్ చెప్పిండారు. మొత్తంపేట స్క్వేర్ ఫ్యాక్టరీ నేర్పిస్తాను. మన మెట్పేట వచ్చి చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వచ్చి మొత్తంపేట స్క్వేర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగిపోయాడు, ప్రదర్శన చేసినాడు బాబు. అది ఓపెన్ చేస్తూ ఊటి పడతాడు. నేను అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం నడపదని చెప్పేసి ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అన్వేషించాడు. ప్రైవేట్ వాళ్ళకి 51% అన్వేషిండు, గవర్నమెంట్ 49% ఉంచుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే, రాజశేఖర గారు ముఖ్యమంత్రి, మళ్ళీ వచ్చింది అదే షుగర్ ఫ్యాక్టరీ నడిపేయాలని డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ సందర్భంగా హౌస్ కమిటీ వేసినప్పుడే రాజశేఖర్ గారు హౌస్ కమిటీ కూడా మెంబర్ను ఈ ప్రాంతంలో నేను కూడా చేస్తున్న జీవన్ కూడా ఒక పెద్దగారావు సెంటర్గా ఉన్నాను. ఏమని వాళ్ళు అయిన తర్వాత ప్రైవేటైజర్ కరెక్టు మేము నడపలేమని చెప్పేసి జీవన్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు తీసుకోలేదు, మళ్ళీ తీసుకుంటాడు. ఇప్పుడు దాని కొత్త డ్రామా కదా. ఆ రోజుల్లో 3 లక్షల ఎకరాలు పెడితే దాన్ని నడుస్తాము. ఎక్కడంటే అక్కడ అద్దె ఎకరం భూమి ఉంటే ఎక్కువ వేసుకుంటారు. రైతులు కన్వర్ట్ అవుతారన్న షుగర్ ఫ్యాక్టరీ షుగర్ కేన్ వేస్తారా, సరిగ్గా వేస్తారా, అది వాళ్ళే తెలుసు, మనకు తెలుసు. దాన్ని మాటించినా కదా ఓపెన్ చేస్తామంటే పార్లమెంట్ తెలుసు ఓటు పడుతున్న ఉద్దేశంతో ఇవన్నీ డ్రామాలు. ఈ డ్రామాలు మనం దయచేసి అంటే సరే వాడు 11 చేస్తున్నాడు, 5 ఏళ్ళు తెలియదు, 11 కేజీలు వచ్చింది, జీవో ఇచ్చాడు. మొన్న ఏమంటాడు, పసుపు కుప్పదగ్గర చేయమంటాడు, 21,000 వెళ్తుందని కారణం ఏంటంటాడు. 2010లో మీరు గూగుల్ కొట్టండి, 2010లో 67, 3 లేదు. 2010లో 10 క్వింటాల పసుపు 17,000 వచ్చినాం, 17,000 2010లో. అంతకంటే ముందు రోజులలో క్వింటాల పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. ఇవాళ 3 క్వింటాల తులం బంగారం వస్తుంది, తులం బంగారం. ఇంత వ్యత్యాసంగా చేసి అర్థం చేసుకోవాలి. మోసం చేసి, ప్రజలు మోసం చేసి, ఓట్లు తట్టుకొని గద్దెలెక్కి 5 ఏళ్ళ దాకా కాని వ్యక్తులు మళ్ళీ వస్తున్నారు మనకు. అలాంటి వాళ్ళ మాటలు దయచేసి ఎవరు నమ్మద్దని పనిచేస్తూ, మనకు తెలంగాణ కాపాడే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బాధ్యత కూడా నీకు వచ్చిన దయచేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులంతా చేతులు ఇవ్వడం, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై కేసీఆర్.